ఈసారి టాప్లో ఉంది సార్. ఎట్లా అనిపించింది? నేను బెట్టింగ్ వేయాలి సార్. కంపల్సరీ బెట్టింగ్ వేస్తేనే కరెక్ట్ ఉంటుంది. నాకు చెప్పింది కదా, ఆ పద్ధతిని ఫాలో అవుతా. నేను కూడా లక్షలు సంపాదిస్తాను. ఎట్లయితే అట్లా వాడికి ఫోన్ చేయాలి. రాజు ఎక్కడన్నారా? సరే, ఇట్లా అక్కడ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు బెట్టింగ్ విషయంలో? అదే ఇప్పుడు మనం మ్యాచ్ వస్తుంది కదా ఎస్ఆర్హెచ్, ఇది మరి దాన్ని వేద్దామని చూస్తున్నాం. మరి ఏమంటావు? ఇట్లా తిరిగి నా పేరు మీద ఈసారి 5,000 బెట్టింగ్ వేసి నాకు ఇప్పటికప్పుడు అప్డేటింగ్ నేను కూడా చూస్తా. ఈసారి ఎస్ఆర్హెచ్ అప్డేట్ కావాలి, బెట్టింగ్ వేసేది. ఓకే, మర్చిపోక మళ్ళా ఎట్లయితే అట్లా చూసుకున్నాం. అంత బాగా మన ఇష్టం పెడుతున్నారా? ఎస్ఆర్ఎస్ మీద పెడతావా? సరే సరే, ఓకే సరే, అక్కడ ఫిక్స్ చేస్తాం మరి. ఓకే రైట్, సరే, ఓకే ఓకే రైట్, సరే ఓకే. గెలుచుకున్న మ్యాచ్ నా పైసలు నాకు వచ్చేసినాయా? నాకు డబ్బులు వస్తాయి కదా. ఓకే మామ, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు కూడా మ్యాచ్ ఫిషింగ్ అయిపోయింది. రాజు ఇక్కడ నరేష్ చెప్పు, బయట ఉన్నా, ఏంటి విషయం? అయితే ఈ రోజు కూడా బెట్టింగ్ 10,000 రూపాయలు. ఈసారి కూడా నాకే వస్తుంది, రావాలి కూడా. బెట్టింగ్ 10,000 రూపాయలు బెట్టింగ్ వేయండి. ఓకే, మర్చిపోకు నువ్వు. ఓకే సరే. కూడా కాదు, ఈ డిసైడ్ పైన మనం ఎంతో నార్మల్ గా స్లోగా ఇస్తే రాజు విన్నాంద్ర మ్యాచ్ మనదే, నాదే మ్యాచ్. ఓకే, పైసలు వచ్చినాయా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది అమ్మాయి వస్తున్నాయి.
ఏ మామ ఈసారి ఫీజు వేసేరా, మొత్తం మనకి రావాలా? ఓకే, మొత్తం మనకి రావాలి, ఫీజు వేసేయి సార్. ఓకేనా? ఆగేస్తుంది ఏం సార్? వనస్థితిని నడుపుతుందిరా. సరే 10,000. సరే ఓకే. ఇంతకుముందు 5,000 వచ్చినాయి చూసుకున్నా, వచ్చేసినాయి. సరే 10 పెట్టాలా? ఓకే రైట్. సరే ఓకే రైట్. మర్చిపోయిందిరా. సగటు 170 బస్ స్ట్రైక్ రేట్. ఇంకొచ్చేసి మరి దీంట్లో నరేష్ డీసీ ఓడిపోయింది కదా, మన పేమెంట్ మొత్తం కొట్టేసేది సరేనా? ఓకే, నాకు కూడా టైట్ అవుతుంది, వాళ్ళు ఫోన్ వేస్తున్నారు, మొత్తం అమౌంట్ కొట్టేసేది సరేనా? ఓకే రైట్, జల్దీ చేసేది. ఓకే ఏమో ఏదో కూడా వస్తూనే ఉంటారా, ఏం పని ఉందని ఇప్పుడు ఫోన్ల మీద ఉంటారు. పని ఉంటే చేసుకోవచ్చు, చేసుకోలేదు ఒకటి. సో నువ్వు ఉన్నావు బాగా చూపెడితే మెత్తది పని. మాకే అంటారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మహేంద్ర ఇన్స్టాగ్రామ్ ఏమన్నా తిన్నావు లేదా? ఏమైంది గట్లనే పడుతుంది? ఏంది అన్న? ఏం కాలేదు. వీళ్ళేమో ఫోన్లో మేము ఏందన్నా ఇది మంచిగా దొరికారు పో అందరితో. ఏం చేస్తాను, కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, ఒక 10,000 అవసరం. మనం ఎక్కడన్నా చేస్తావా? 10,000 సరే ఇప్పటికైతే ఇంటి ప్రాబ్లం అంటున్నావు కదా, సరే తెచ్చిస్తా. ఇప్పుడు ఫోన్పే కొడతా, నాకు 10 days ఇచ్చేయాలి మరి. సరే నేను చూస్తా. మళ్ళీ నాకు కూడా ఇబ్బంది ఉంది తర్వాత. సరే వచ్చింది. ఓకే అన్న, మర్చిపోకు మళ్ళా. ఓకే ఓకే అన్న. నరేష్ ఏమైనా నరేష్ ఎన్ని రోజులు ఆగాలంటారు? పేమెంట్ కొట్టేస్తే అయిపోతుంది కదా. నాకు టీం నుంచి టైట్ అవుతున్నది, ఇక దోస్తారు మనకి చేస్తే ఎట్లుంటుంది? అదేదో క్లియర్ అయ్యింది. అసలు ఇప్పుడు ఎన్ని రోజుల్లో గోల్ అవుతారు. అసలు ఇంటికి వస్తున్నా నాటకాలు ఎత్తున్నావు, ఓకే రీచ్ మాట్లాడుకుంటా. నేను ఆల్రెడీ నీకు ఎంత హెల్ప్ చేసినా అది నాకు తెలుసు. పిలిపి నువ్వు ఇంత టైట్ చేస్తే నాకు ఇబ్బంది. అక్కడ నాకు టైట్ అవుతున్నది, ఆ టీం నుంచి నాకు టైట్ చేస్తున్నారు వాళ్ళు. వస్తున్నా, వేడు నువ్వు వస్తున్నా. నరేష్ ఇక మీ ఊరికి వచ్చినా అయితే మొత్తం పేమెంట్ చేసుకుంటారా? ఓ 5 minutes రా. నేను అమౌంట్ గురించి వచ్చినా, జల్దీరా. ఓకే రైట్, జల్దీరా సరేనా? నరేష్ ఫోన్ అయితే లేవు, రిప్లై చేయవు, ఏం లేవు. 2 సార్లు ఫోన్ అయితే ఇచ్చాబోతుంది.
ఇప్పుడు పెట్టేటప్పుడు ఏమో పెడతారు బెట్టింగ్, తర్వాత మా చుట్టాలు రిస్క్ పెడతారు అంతే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేవటం, నీకు ఎంత హెల్ప్ చేసినా నీ మనసు గుర్తుంటే వాళ్ళు, కానీ ఏదో దోస్తరంలో ఉంటే గిత్తరంలో ఇబ్బంది పెట్టినప్పుడు నేను టీంకి సమాధానం చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు నాకు ఎంత స్పెషల్ చేస్తారో అంత నాకు చేస్తున్నారు. నేను నీకు అడుగుతానేమో రేపు మా పాడు కూడా గిట్టోలు వేసినావు, ఇది కరెక్ట్గా పేమెంట్ ఇచ్చే నేను వెళ్ళిపోతా ఇప్పుడు. సరే రాజు, నువ్వు చెప్పింది కరెక్టే. నా కోసం నువ్వు హెల్ప్ చేసినావు, బెట్టింగ్ విషయంలో అన్ని అడగంగానే చేసినావు. బట్ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో. కొన్ని రోజులు టైం ఇవ్వు, నీ పైసలు నీకు ముట్ట చెప్తా, అర్థం చేసుకో. ఓకే అరే భయ్, ఇప్పటిదాకా టైం ఇచ్చిన, ఇప్పుడు నాకు కూడా ప్రెషర్ ఉంది. ఇప్పుడు నీకు లాస్ అయిపోయినా, నీ ప్రెషర్లో ఉన్నా, నాకు టెన్షన్ పెట్టకు. నీకు ఆల్రెడీ చెప్పి మరీ బెట్టింగ్ పెట్టినావు. అరే నువ్వు అర్థం చేసుకోరా, నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో కదా. నేను లాస్ అయిపోయినా కదా, నేను కూడా లాస్ కాకపోతే నన్ను అలా నువ్వు లాస్ అయినావు, నువ్వు లాస్ కావాలంటేలే అలా నేను కూడా నాకు కూడా ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు నా ఇంటి మీద వస్తే నేను ఎటు పోతావు, నువ్వు నాకైతే ఇట్లా ఇంకోటి అర్థం చేసుకో. ఒకటి చెప్తున్నా, నాకు ఇబ్బంది పెట్టకు. ఇప్పుడు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏం చేస్తావురా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? నరేష్, నువ్వు మనతరంలో పైసలు వచ్చినప్పుడు తీసుకున్నావు, పోయినప్పుడు కట్టకపోతే ఎంత ఇబ్బంది అది కూడా. ఇప్పుడు నాకు కూడా ఇబ్బంది ఉంది కదా. పోయినాయి, నవ్విపోయినాయి కదా. నరేష్, నువ్వు ఉల్టా మాట్లాడితే కట్టుండదు చెప్తున్నా. నువ్వు ఆవు కొద్ది కొంత లాభం చేస్తున్నావు. అట్లా అదైతే కట్టి కాదు, నాకైతే అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇప్పుడైతే కాదు, కొన్ని రోజులు వస్తాయి. అరే నేను నిజరా, నువ్వేం చేసుకోవడం చేసుకోపో. ఇప్పటిదాకా ఇస్తాను మంచిగా మాట్లాడినా నేను నిజ. నరేష్, ఇది కట్టి కాదు, ఇది అంటే కట్టి కాదు, ఇది అంటే కట్టి కాదు చెప్తున్నా. నువ్వు ఎత్తున్నావా? నువ్వు నాగం చేసి నువ్వు నరేష్, కట్టి కాదు, నాకు వచ్చి నీకు తక్కువ తెలుసు. నాకు వచ్చి నీకు తక్కువ తెలుసు. నేను ఏమి చేస్తాను, నేను చేసిన అంతమంది చేసుకోపో అన్న. నరేష్, నేను ఇంటి దాకా కాసేపు మీ ఇంటి అమ్మ నాతో మాట్లాడతా. నాకు అవన్నీ సంబంధం లేదు. నాకు అవన్నీ కాదు. నాకు ఎంత వెళ్తుంటుంది. నేను దేశంలో 99 మంది చేసిన, నీతో 100 మంది కావచ్చు. 100 మంది ఎత్తుకో మీ ఇంటికి ఉంటా. ఇక నాకు అవన్నీ అవసరం లేదు. మీ ఇంటికి మాట్లాడతాం, మీ అమ్మ నాతో మాట్లాడతాం. అరే మాట మాట్లాడక కానీ నా తల తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు నేను తీరుస్తా. ఇంటి దాకా మాత్రం రాకు ప్లీజ్. ఓకే నరేష్, ఎన్ని ఛాయిస్లు ఇచ్చిన, ఇప్పుడు లాస్ట్ ఛాయిస్ ఇస్తున్నా. దీన్ని మంచిగా వినియోగించుకొని నా పైసలు నాకు ఇచ్చేసి లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇది, లాస్ట్ ఛాయిస్ కూడా ఇది. ఓకేనా? తర్వాత ఒకవేళ అంటే నా గురించి నువ్వు చెప్పగా ఎన్నో కావచ్చు, రియల్గా ఇస్తావు ఇక. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నా పేమెంట్ మాత్రం ఇచ్చేసి సరే, టైం మాత్రం. మార్కెట్లో అనేక రకాలమైన ఆన్లైన్ బెట్టింగ్లని, ఐపీఎల్ బెట్టింగ్లని అందులో వేసి డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి అమాయకపు బ్రతుకులను నాశనం చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, అమ్మ నాన్నలు మనపై ఎంతగానో ఆశలు పెట్టుకొని మంచి చదువులు చదివిస్తున్నారు. కానీ
మనం వాటిని దుర్వినియోగం చేసుకుంటూ మన ప్రాణాలను పోగొట్టుకుంటున్నాం. బెట్టింగ్లకు జలసలకు దూరంగా ఉందాం. అమ్మనాన్నలకు అండగా ఉందాం. ఈ వీడియో మన చుట్టుపక్కల బంధువులకు, తోటి ఫ్రెండ్స్కు షేర్ చేసి తెలిసే విధంగా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.